రైట్ ఈ నెల 9న గుజరాత్ లోని వడోదరలో మహీసాగర్ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో రోజు రోజుకి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఇంకా 2 వ్యక్తుల ఆచూకీ తెలియరాలేదు. మరోవైపు 3 రోజులుగా మహీసాగర్ వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన తర్వాత R&Bకి చెందిన 4 ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. એક બાઇક ન માનીને આખરે પાદરા આ દિવસ જોવાનો વારો આવે છે. સામેની તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, એક બાઇક ન માનીને આખરે પાદરા આ દિવસ જોવાનો વારો આવે છે. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, గుజరాత్ లోని వడోదరలో మహాసాగర్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల 9వ తేదీన బుధవారం రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలు మహీసాగర్ పైన ఉన్నటువంటి గంభీర బ్రిడ్జ్ దాదాపు 10 నుంచి 15 మీటర్ల మేర పిల్లర్ల మధ్య ఉన్నటువంటి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ బ్రిడ్జ్ పైన రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి దాదాపు 12 వాహనాలు కూడా ఆ మహీసాగర్ లో పడిపోయినటువంటి పరిస్థితి. గుజరాత్ జిల్లాలోని గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలోని పాద్రా పట్టణం సమీపంలో ఈ గంభీర విలేజ్ ఉంటుంది. గంభీర విలేజ్ కు ఆనుకొని ఈ మహీసాగర్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ గంభీర బ్రిడ్జ్ ఇటీవల కాలంలోనే కొన్ని మరమ్మతులు చేయాలి, కొంత రిపేర్లు చేయాలని కూడా సూచించినప్పటికీ కూడా అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి తెలుసుకున్నారనేటువంటి కూడా ప్రధాన అభియోగం తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఇప్పటి వరకు కూడా రోజుకి ఈ మొన్నటి నుంచి వాళ్ళ వరకు మృతుల సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 18 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మరో 2 ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. నదిలో పడిపోయిన వారు గల్లంతైనట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడతా ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా